వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను రెబ్కా. ఈరోజు నేను మీ అందరికీ ఒక గ్రీన్ టీ చూపించడానికి వచ్చేసాను. కాకపోతే చెప్పేది నేను కాదండి, ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి ఆక్యుపంచరిస్ట్ మన రాధిక మేడం అయితే మనతో పాటు ఉన్నారు. సో సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం గ్రీన్ టీలు ఇవన్నీ మనకి తెలుసు. ఈ కరివేపాకుతో టీ ఏంటి, దీన్ని మరి పాలతో చేస్తారా నీళ్ళతో చేస్తారా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. సో ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. సో చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలండి, ఇది పాలతో చేస్తామా? ఇది వాటర్ తోటి చేస్తామండి, పాలతోటి కాదు. యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు విని ఉండరు కరివేపాకు టీ. అవును, అసలు కరివేపాకుతో టీ ఏంటి అని నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కి అందరికి కూడా డౌట్ వచ్చేసి ఉంటుంది. అసలు కరివేపాకు తోటి చూసుంటాం, ఇలా లెమన్ తోటి చూసాం, కరివేపాకు తోటి ఫస్ట్ టైం చూడబోతున్నారు. ఇది మనకి చాలా బాగా పనిచేస్తుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందు తెలుసుకుందాము. ఒక 4 ఆకులు అండి, అంటే ఒక 1 కప్ తయారు చేయడానికి ఒక 4 ఆకులు సరిపోతాయి. రెమ్మలు కాదు, జస్ట్ 4 ఆకులు తీసుకోండి. ఎందుకు అంటే చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే కరివేపాకు అనగానే హీట్ వచ్చేస్తుందేమో అని చెప్పి భయపడతారు. హీట్ ఏమి రాదండి, ఇప్పుడు మనం కర్రీస్లో అన్నింటిలోనే వేసుకుంటాం కదా. అందుకే 4 లీవ్స్ అనమాట, 4 ఆకులు మాత్రమే తీసుకోవాలి. మనం తీసుకునే మెజర్మెంట్ బట్టి తీసుకుంటాం. ఎస్ అంటే 1 కప్కి ఒక 4 లీవ్స్ అంతే. క్వాంటిటీని బట్టండి. ఇప్పుడు 2-3 పీపుల్ ఉన్నారనుకోండి, ఒక 8 ఆకులు వేస్తే సరిపోతుంది, అంతకుమించి ఎక్కువ వేయద్దు. ఓకే, అంటే మనం ఎంత తీసుకున్నా అంతకుమించి ఎక్కువ వేయద్దు. ఒక 8 మాక్సిమం, 4 మినిమం. 4 ఆకులు లేదు అంటే 8 ఆకులు అంతే. ధనియాలు అందరికీ తెలిసిందే కదండి, ధనియాల పౌడర్ కానీ ధనియాలు కానీ తీసుకోండి. తర్వాత జీరా కూడా అందరికీ తెలిసిందే కదా, జీరా పౌడర్ కానీ అయితే జీరా తీసుకోవచ్చు. తర్వాత లెమన్ కావాలి, హనీ కూడా తీసుకోండి. అంటే ఇష్టమైన వాళ్ళు తర్వాత ఎలా యూజ్ చేయాలన్నా చెప్తాను, ఆప్షనల్ అది. ఓకే, సో మరి దీన్ని ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. అందరూ చాలా ఈగర్గా చూడడానికి రెడీగా ఉన్నట్టున్నారు అనుకుంటున్నాను. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఒక గిన్నె తీసుకోండి, అలా స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేయండి. టూ కప్స్కి ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను, అంటే 1 కప్ మనం చేసుకుంటున్నాము ఇప్పుడు 1 పర్సన్కి. వాటర్ బాయిల్, ఎస్. వెంటనే ఒక 4 ఆకులు వేసేయండి కరివేపాకు. అంటే అవి హీట్ అవ్వకముందే వేసేయాలి, మరగాలి కదా, వీటితో పాటు మరగాలి. కొంచెం ధనియా తీసుకోండి, 1/2 టీ స్పూన్. జీరా తీసుకోండి, 1/2 టీ స్పూన్ వేసేయండి. ఇప్పుడు దాన్ని బాగా మరగబెట్టాలన్నమాట. లాస్ట్లో. ఫస్ట్ వేయకూడదు? ఫస్ట్ వేస్తే దాని ఫ్లేవర్ పోతుందండి. అంటే చేదుగా వస్తుందా? చేదుగా వస్తుంది. అంటే మనకి దీంట్లో ఉన్న అన్నీ కూడా వాటర్లోకి బేస్ అవ్వాలన్నమాట, మీకు ఫ్లేవర్ రావాలి కదా. ఇప్పటి వరకు వాటర్ పీల్చుకోవాలి. ఇప్పుడు చాలా మందికి నాకు తెలిసి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, కరివేపాకు అయితే డైరెక్ట్ తినేస్తాం కదా, ఇవిడేంటి టీ బేస్లో ఎందుకు చెప్తున్నారు అని. ఆ తినేదానికన్నా ఇలా చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతామండి. అదే అడుగుదాం అనుకున్నాను. సో ఈ టీ తోటి ఎలాంటి యూజెస్ ఉన్నాయి మేడం? వెయిట్ లాస్ యూజ్ ఒకటి ఉంది. తర్వాత మీకు బెల్లీ ఫ్యాట్ గురించి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు, అది కూడా కంట్రోల్ అవుతుంది. తర్వాత హెయిర్ లాస్ ప్రాబ్లం చాలా మందికి ఉందండి, ఆ ప్రాబ్లం కూడా మనకి క్యూర్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుంది. హార్ట్లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. మీరు వేడి చేస్తుందేమో అని చెప్పేసి అనుకోక్కర్లేదు, ఎందుకంటే మనం తీసుకున్న జస్ట్ 4 ఆకులు మాత్రమే కరివేపాకు. ధనియా జీరా వల్ల ఏంటంటే మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ అవుతుంది. ఇది చాలా మందికి తెలీదు. అవును, అంటే ఓకే చెప్తున్నారు కదా యూజ్ చేసేద్దాము అన్నట్టుగానే. చాలా మంది ఏంటంటే టీ మానేద్దాం అని అనుకుంటారు, మానలేకపోతున్నాము అంటారు. అలాంటి వాళ్ళు ఈ కరివేపాకు టీ తయారు చేసుకుని తాగుతూ మీరు టీని అవాయిడ్ చేసేయచ్చు అనమాట. అంటే టీ తాగడం మంచిది కదా అంటారా? మంచిది కాదా అంటే ఒకసారి తాగితే ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు 2-3 సార్లు కనుక తాగితే ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ సార్లు తాగడం వల్ల కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఇంకొకటి అండి, నేను చాలా మందిని గమనించాను, ఈ యూట్యూబ్ ఛానల్స్లో మేము చూపించినవన్నీ చేసేసుకుంటూ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళడం మానేస్తున్నారండి. అలాంటి పొరపాట్లు చేయొద్దు.
మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ బెల్లీ ఫ్యాట్కి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆర్గాన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ అన్నది ఉంటుందండి. ఆర్గాన్స్ ఏం ఇన్బ్యాలెన్స్ ఉన్నది మనం తెలుసుకోవడం గురించి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళాలి. ఇంకొకటి ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, ఫ్యాట్ రావడం అనేది ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ ఎస్, చాలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే జెనెటికల్ ప్రాబ్లం అవ్వచ్చు, అంటే వంశపారంపర్యంగా. ఇప్పుడు మా పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి లావు, మనకు కూడా అది వస్తుంది, మనం చెప్పలేము అనమాట. ఇవన్నీ కూడా రావచ్చు, రాకపోవచ్చు. అది ఏ రీజన్ తోటి నేను వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు స్ట్రెస్ తోటి కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే, ఫుడ్ సరిగ్గా టైం టు టైం తీసుకోకపోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. థైరాయిడ్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఇప్పుడు నేను దేనివల్ల నాకు వెయిట్ గెయిన్ అవుతుందని తెలుసుకోకుండా జస్ట్ చూపించిందని చేసేసుకుంటే ఎస్ అంటే ఉంటుంది, కానీ మీకు ఎక్కువ అంటే రూట్ కాజ్ అన్నది మీకు క్లియర్ అవ్వదు. ఎక్కడ స్టార్ట్ అయింది అని తెలుసుకోవాలి. దాని గురించి డాక్టర్ కన్సల్టేషన్కి కంపల్సరీగా రావాలండి. అంటే అలోపతికి వెళ్తే అలోపతికి వెళ్ళండి, హోమియోపతికి వెళ్తే హోమియోపతికి వెళ్ళండి. నాది ఆక్యుపంచరిస్ట్ అండి అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్. నేను ఆక్యుపంచర్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం వెయిట్ లాస్ అన్నది మనం చేయొచ్చు. పూర్వీకుల నుంచి వస్తున్న పూర్వం నుంచి వచ్చిన వైద్యం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తానండి, చిన్న చిట్కా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు మా హస్బెండ్ తోటి నాకు ఏదో పని ఉంది, కానీ ఆయన ఒప్పుకోవట్లా. ఏం లేదు, సింపుల్గా ఇలా కరివేపాకు టీ చేసి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు మైండ్ ఫ్రెష్ అవుతారు. తాగడం వల్ల మైండ్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో హస్బెండ్ వైఫ్ కి మధ్య ఎవరికైనా గొడవలు ఉన్నాయనుకోండి, ఇది ఒక్కటి ఇచ్చారంటే వాళ్ళు కూల్ అయిపోతారని మేడం చెప్తున్నారు, నేను కాదు. ఒకసారి అందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇది ఖచ్చితంగా ప్రాక్టికల్గా నేను చూసానండి, అందు గురించి మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీరు ఇస్తే కనుక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ, అంటే ఎవరికి ఒకరికొకరు కోపం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళనే చేసి ఇవ్వచ్చు. అంటే హెల్త్ మంచిది, ప్లస్ వాళ్ళు కూల్ చేస్తే మనం కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుతాం. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా ఇందులో ఇంకొక టెక్నిక్ కూడా చెప్తున్నానండి. ఎందుకు ఇమ్మంటున్నానంటే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో కోపం అన్నది కామన్. ఆ కోపం తెచ్చుకున్నప్పుడు మన ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. అది ఎక్కడ పడుతుందంటే ప్రభావం హార్ట్ మీద, లంగ్స్ మీద, తర్వాత కిడ్నీస్ మీద పడుతుంది. ఇప్పుడు మన హార్ట్ని మనం కాపాడుకోవాలి కాబట్టి కరివేపాకు టీ వల్ల అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ బీపీ రైజ్ అవుతేనే కదా కోపం వచ్చేస్తుంది. ఆ బీపీ కంట్రోల్ చేసుకోవడానికి కరివేపాకు టీ చాలా బాగా పనిచేస్తుందండి. ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేయాలండి. అంటే 1 కప్ది 2 cups వాటర్ వేసాం కదా, 1 cup ఎలా చేయాలి. ఇంకొంచెం సేపు ఉంచండి, అంటే కలర్ మారింది కదా, ఇంకొంచెం మారాలన్నమాట. 3/4 కాకుండా ఇంకొంచెం మరగాలి. అంటే 2 cups 1 cup ఇలా చేసేసుకోవాలి. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉందో వాళ్ళందరూ కూడా ఇది చేసుకుని తాగండి, మీకు చాలా మెంటల్ రిలీఫ్ అన్నది వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. కోపంలో ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు, ఎందుకంటే ఎదుటి వాళ్ళు చేసే పనులకి మనకి కోపం వచ్చేస్తుంది కదా. ఎందుకంటే మనం చెప్పిన మాట వినరు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అని అనుకుంటారు కదా. అనుకుని వాళ్ళ ఆరోగ్యం ఏం చేస్తున్నామో తెలియదు, కానీ మన ఆరోగ్యం మనం పాడు చేసుకుంటున్నాము. అలాగా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందండి. దయచేసి ఎవరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. అలాంటి టైముల్లో, అంటే నాకు ఎవరి మీదైనా కోపం వస్తుంది అనుకున్నప్పుడు, ఆ టైంలో నా ఆరోగ్యం నేను కాపాడుకోవాలంటే కరివేపాకు టీ పెట్టుకుని తాగాలి. మా ఆఫీస్లో నేను రోజు ఇంత పెద్ద కప్ చేస్తానండి. మా ఆఫీస్లో అందరికీ కోపం వస్తూ ఉంటుంది. కోపం వస్తుందండి, వెరీ గుడ్. అందరికి ఒక కప్ ఇస్తూ ఉంటా. ఎవరికైనా ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ చేయాలంటే 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీంతో ఫ్యాట్ అంతా తగ్గిపోతుందేమో అని మాత్రం అనుకోవద్దు. మీరు డాక్టర్ కన్సల్టేషన్కి అయితే కంపల్సరీ రావాలి. అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకోండి. రైట్, ఆఫ్ చేసేయండి. ఏదైనప్పటికీ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మీకు వాటర్ చేంజ్ కనిపించింది కదా, మీకు ఇలాగా రావాలన్నమాట. లైట్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత దీన్ని కప్లోకి తీసేసుకోండి, వడగట్టండి. అప్పుడు లాస్ట్లో లెమన్ చెప్తాను ఏం చేయాలన్నది. సో ఇప్పుడు కొంతమంది ధనియా కానీ జీరా, ఇప్పుడు కరివేపాకు ఏదైతే ఉందో ఇది కూడా ఇష్టపడతారు తినడానికి. చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు,
ఇప్పుడు ఆల్రెడీ మేము డైరెక్ట్ తినేస్తాం కదా అని. ఆ తిన్న దానికి ఇలా ఫ్లేవర్ చేసి తీసుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో మరి అలా అనుకుంటే ఫ్రూట్స్ జ్యూస్ కంటే తింటే ఎక్కువ బలం అంటారు కదా మేడం? తింటే ఎక్కువ బలము, జ్యూసెస్లో ఎందుకు బలం ఉండదండి? వీటితో అంటే ఫ్రూట్‌గా తినడం కన్నా జ్యూస్ తోటి కాకుండా ఫ్రూట్ తినడము మంచిది అంటూ ఉంటారు కదా! అలా ఏం కాదండి, జ్యూసెస్ కూడా తాగొచ్చు. ఇప్పుడు ఓకే. ఇండైజెషన్ ప్రాబ్లం ఉందండి, వాళ్ళు డైరెక్ట్ తినకూడదు. ఓకే. అలాంటి వాళ్ళకి ఇలాగ జ్యూసెస్ వేలో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే. ఓకే. ఇలా లెమన్ డ్రాప్స్ కొంచెం వేసుకోండి, 3 to 4. ఓకే. నేనైతే హనీ ప్రిఫర్ చేయను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, హనీ కొంచెం మంది ఇష్టపడతారు కదా, దీంట్లో సాల్ట్ షుగర్ యాడ్ చేయకూడదు. ఓకే. సాల్ట్ షుగర్ యాడ్ చేయకూడదు. హనీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకే. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్పండి. యాహ్! అంటే షూర్. మీరు హనీ యూజ్ చేసుకుంటే హనీ యూజ్ చేసుకోండి. నాకు కూడా పర్లేదు, ఇలా తాగేస్తాను నేను. ఎవరికైతే స్ట్రెస్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా కరివేపాకు టీ చేసుకుని తాగండి. మీరు ఆటోమేటిక్గా స్ట్రెస్ నుంచి బయటపడతారు. బెల్లీ ఫ్యాట్ గురించి చాలామంది బాధపడుతున్నారండి. బెల్లీ ఫ్యాట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. హార్ట్లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. హార్ట్ వాల్స్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కరివేపాకు టీ వల్ల బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతాయి. ఓకే. అలానే డాక్టర్ కన్సల్టేషన్కి మాత్రం వెళ్ళకుండా ఉండకండి, ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు రూట్ కాజ్ తెలుసుకోండి, అది మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏది ఉన్నా కూడా అన్ని యూట్యూబ్లో దొరుకుతున్నాయని చెప్పి ఫస్ట్ అంటే యూట్యూబ్ మాత, గూగుల్ మాత అనుకుంటూ వెళ్ళిపోతున్నాము. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదండి, వేడి చేయడం కానీ అలాంటివి ఏం జరగదు. జస్ట్ మనం తీసుకుంది ఒక 4 ఆకులు మాత్రమే. మీరు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అన్నది. సో చూసారు కదా, నేను కూడా తాగాను. చాలా మంచి రిలీఫ్ అని, అంటే మనకి లెమన్ ఫ్లేవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అదొక రకమైన ఫీల్ వస్తూ ఉంటుంది. సో నాకు కూడా వచ్చింది. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యిందని అనుకున్నా. కరివేపాకు టీ అంటే అందరికీ అర్థమైపోయింది కదా. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ, వాచ్ చేస్తూ ఉండండి.